తిరుమల లడ్డూ విషయంలో జరిగింది వాస్తవమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లడ్డూ కల్తీ విషయంలో విచారణ జరిగించాల్సిందేనన్నారు. ఇవాళ నాణ్యతతో కూడిన పవిత్రమైన లడ్డూ భక్తులకు టీటీడీ అందిస్తోందన్నారు. అదేవిధంగా అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే ఇతర మతాలకు చెందిన భక్తులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందేనన్నారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ ఇచ్చారని స్పష్టం చేశారు. హిందువుల ఓట్లు సంపాదించుకోవడానికి మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా వైఎస్ జగన్ నటించిన విషయం స్పష్టమవుతోందన్నారు. తిరుపతి టీటీడీ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం. అది ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు. దానిలో హిందువులు పోవచ్చు, క్రైస్తవులు పోవచ్చు, ముస్లింలు పోవచ్చు. కానీ పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా, నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది, దేవుణ్ణి నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి. గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. ఆయన కంటే పెద్ద వీళ్ళ అందరికీ పెద్ద గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. తప్పకుండా లడ్డు విషయంలో విచారణ జరపాల్సిందే. ఇదే అని లడ్డు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి. మంచి నాణ్యతతో కూడా పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ. భక్తులందరూ లడ్డును స్వీకరించాలి, 10 మందికి పంచాలి. లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో ఒక భక్తుడు పోయి లడ్డు చూసాక మా చుట్టూ పరిసర ప్రాంతాల్లో వంచిన నేను తిన్నా. లడ్డు విషయంలో ఇప్పటి నుంచి అపోహలు బంద్ చేయండి. గతంలో జరిగిన విచారణ పక్కా జరుగుతుంది. చర్యలు తప్పు వాళ్ళ మీద. ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకుండా లడ్డూను అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నారు. తిరుపతి టీటీడీ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం. అది ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు. దానిలో హిందువులు పోవచ్చు, క్రైస్తవులు పోవచ్చు, ముస్లింలు పోవచ్చు. కానీ పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా, నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది.